ప్రేమ్ నగర్ ఈ రకం జనరేషన్కి తిరిగిపోవచ్చు, కానీ ఆ రోజుల్లో ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్ ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ సూపర్ హిట్స్. అక్కినేని నాగేశ్వరరావు నట జీవితంలో టాప్ 10 చెప్పాలి అంటే ఇందులో ప్రేమ్ నగర్ కూడా ఉంటుంది. అలాగే వాణిశ్రీ నట జీవితంలో కూడా టాప్ 10 ఏదంటే ఈ సినిమా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇది 1971 సంవత్సరం సెప్టెంబర్ 24న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైన రికార్డు సృష్టించింది. అన్యూహ విజయం అన్నమాట. దీనికి ముందు ఏం జరిగింది ఒక రోజు ముందు అని మనం ఒకసారి చూసుకుంటే, సెప్టెంబర్ 23న డి రామానాయుడు చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ వాళ్ళ సతీమణిని వెంట పెట్టుకుని అంబాసిడర్ కాల్లో తిరుపతికి బయలుదేరారు. అంటే తిరుపతి తిరుమల దర్శనానికి వెళ్ళి అక్కడ బాక్స్ నుంచి ప్రార్థన చేసి మళ్ళీ వద్దామన్నమాట.